హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈరోజు వీడియోలో గుమ్మడికాయతో హల్వా చేయబోతున్నాం. దీనికోసం గుమ్మడికాయనైతే తీసుకున్నాం. పైన పొట్టంతా తీసేసుకోవాలి. గుమ్మడికాయకి ఇలా తురుముకోవాలి. మనకి పొట్టు తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. తురిమేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇలాగే తురిమేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఈ గుమ్మడికాయ తురుము మొత్తాన్ని మనం ఒక బాండల్లోకి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలి. గుమ్మడికాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి పాలు కానీ ఏమీ వేయనవసరం లేదు. అదే మగ్గిపోతుందన్నమాట. సిమ్లో పెట్టామంటే దాంట్లో నుంచి వచ్చే వాటర్తోనే అది కుక్ అయిపోతుంది. మనకేం ఇబ్బంది లేదు. సిమ్లో పెట్టుకొని నిదానంగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి అప్పుడప్పుడు తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే మనకి అర్థమైపోతుంది గుమ్మడికాయ అనేది మగ్గిపోయిందా లేదా అనేది. ఈ మాత్రం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం, మనం స్వీట్నికి తగ్గట్టుగా మనం బెల్లం తురుము అనేది వేసేసుకోవాలి. ఈ బెల్లం తురుము మొత్తం గుమ్మడికాయకి పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగే కొద్దికి ఆ గుమ్మడికాయ అనేది ఆ బెల్లాన్ని తీసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలన్నమాట. బెల్లంకి ఆ గుమ్మడికాయకి బాగా మిక్స్ అయ్యి బాగా పట్టుకునే విధంగా బెల్లం అంతా హల్వాలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగే కొద్దికి ఇంకొంచెం జ్యూసీగా హల్వా అనేది తయారైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా నెయ్యినైతే వేసేసుకోవాలి. మీకు నెయ్యి నచ్చుతుందనిపిస్తే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగానే వేసుకున్నాము. మీరు ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. హల్వాలోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.